మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం గురించి ఎంత మాట్లాడినా తక్కువనేమో అనిపిస్తూ ఉంటుంది. Yes. బికాస్ దానికి ఉన్న వాల్యూ అలాంటిది, డిమాండ్ కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు మనం చూస్తే గోల్డ్ రేట్ ప్రైస్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు ఆ రేట్ ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, పెరుగుతుందా తగ్గుతుందా అని. వెల్ యాక్చువల్లీ ప్రస్తుతానికైతే తగ్గుముఖం అయితే పట్టుకుంది బంగారము. అండ్ నిన్న రాత్రి మళ్ళీ ట్రంప్ గారు ఒక విషయం చెప్పారు. అఫ్ కోర్స్ దీని ఇంపాక్ట్ మండే ఉండే అవకాశం ఉంది. ఏమన్నారు? ఫస్ట్ అయితే 245% చైనా మీద విధిస్తున్నానని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ వైట్ హౌస్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మేము 50 నుంచి 65% వరకు చేస్తామండి చైనాకి, ఎందుకు అంతలే అని చెప్పారు. మళ్ళీ నిన్న రాత్రికి ఏమంటున్నారు? తగ్గేదేలే, పుష్పరాజ్ సినిమా ఇప్పుడే చూశాను, తగ్గేదేలే అని చెప్పేసి ఆయన చెప్పాడు కాబట్టి నేను కూడా చెప్తున్నాను అని చెప్పేసి సార్ మళ్ళీ చెప్తున్నారు. 245% అలాగే ఇంటాక్ట్గా ఉంటుంది చైనా మీద టారిఫ్ అన్నారు. ఇప్పుడు దీనివల్ల గోల్డ్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అదే కదా మనకు ముఖ్యమైనది తెలియాల్సింది. సో మీరు అందరూ కూడా ఈ విషయం తెలుసుకోండి. గోల్డ్కి సార్ ఎప్పుడైతే చెప్తున్నారో ట్రంప్ గారు దట్ నేను టారిఫ్ని తగ్గిస్తున్నాను అంటే బిజినెస్ ప్రపంచంలోకి పెట్టుబడులు వెళ్తాయి కాబట్టి గోల్డ్లో పెట్టుబడులు తగ్గుతాయి కాబట్టి బంగారం పడుతుంది. అదే జరిగిందనమాట, అది జరుగుతుంది కూడా, నిన్నటి వరకు కూడా అదే జరిగింది. కానీ దీని ఇంపాక్ట్ మీకు ఆయన నెగిటివ్ స్టేట్మెంట్ మళ్ళీ బిజినెస్కి ఇచ్చాడు. ఈసారి గోల్డ్కి పాజిటివ్ అవుతుంది అది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే తగ్గేదేలే, అసలు 50-65% చైనాకి నేను టారిఫ్ చేయబోను, నేను ఏదైతే చెప్పానో 245% టారిఫ్ చైనా మీద అది అలాగే ఇంటాక్ట్గా ఉంటుంది అంటే మళ్ళీ బిజినెస్ నుంచి పెట్టుబడులు తీసి జనాలందరూ మళ్ళీ గోల్డ్లో పెడతారనమాట. సో ఇప్పుడు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది మరి మండే రోజున. కానీ ది స్ట్రక్చర్ ఆఫ్ గోల్డ్ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ ఇన్ షార్ట్ టర్మ్, ఇట్ ఈస్ నెగిటివ్ ఇన్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో మాత్రం 1 సంవత్సరం తర్వాత అంటారా, 5 సంవత్సరాల తర్వాత అంటారా, బుల్లిష్గానే ఉంది. ఆ స్ట్రక్చర్ మాత్రం లాంగ్ టర్మ్లో చాలా పాజిటివ్గా ఉంది. కానీ ఆర్ఎస్ఐ చూసుకుంటే ఇదేంటబ్బా కొత్త మాట చెప్పారు అంటారా? ఆర్ఎస్ఐ గురించి ఇప్పుడు మీకు నేర్పిస్తాయి ఇవాళ ఈ వీడియోలో. ఆర్ఎస్ఐ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా అని చెప్పేసి పెరుగుతుందండి, అది గోల్డ్ అంటారా, స్టాక్ అంటారా, ఏదైనా కానీ పైకి వెళ్తుంది. ఇలా ఎగ్జాంపుల్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కింద ఇంకొక గీత మీకు వస్తుంది, ఆ గీతనే మనం ఆర్ఎస్ఐ అంటాం అనమాట. సో అది కూడా కరెక్ట్గా మీకు స్టాక్తో పాటు ఆర్ గోల్డ్తో పాటు ఆర్ఎస్ఐ కూడా పెరగాలి. కానీ గోల్డ్ పెరుగుతుంది, ఆర్ఎస్ఐ మాత్రం కిందికి వెళ్తుంది. ఓకేనా? ఆర్ఎస్ఐ మాత్రం కిందికి వెళ్తుంది, గోల్డ్ పైకి వెళ్తుంది అంటే దెర్ ఇస్ అ డైవర్జెన్స్ ఇన్ దాట్ అనమాట. డైవర్జెన్స్ అంటే ఏంటంటే జస్ట్ పెంచుతున్నారు స్మార్ట్ మనీ వాళ్ళు, కానీ నిజంగా మనలాంటి చిన్న చిన్న వాళ్ళు అందరూ కొనడానికి రావట్లా. సో ఆర్ఎస్ఐ స్ట్రెంత్ కోల్పోతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు గోల్డ్ పెరిగినా కానీ తర్వాత వెళ్ళి మళ్ళీ పడిపోతుంది అనమాట. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక చెట్టు బాగా మంచిగా ఆకులతో నిండా ఉండి పండ్లు పువ్వులు అన్నీ ఇచ్చింది అనుకోండి, దానికి అర్థం ఏంటి? ఇట్స్ అ హెల్దీ ప్లాంట్, హెల్దీ ట్రీ అంటారు. కానీ అదే ఎండిపోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? రూపంలో నుంచి ఏదైతే రూట్స్ ఉంటాయో అవి ఎండిపోతున్నట్టు. సో ఎప్పుడైతే మీకు చెట్టులాగా కనిపించే రైజ్ ఉంటుందో లోపల నుంచి ఒకవేళ రూట్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ చెట్టు ఒకరోజు ఎండిపోతుంది. సో ఈ ర్యాలీ కూడా ఏదైతే జరగబోతుందో ఇప్పుడు ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మీకు సెల్లింగ్ అనేది మొదలైంది. సో అందుకే గోల్డ్ ట్రంప్ గారు చెప్పినా కానీ ఫ్రైడే నైట్న పెరగలేదు, పడిపోయింది, ఇంకా పడింది. కానీ మండే రోజున ఎలా ఉండబోతుంది అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. బట్ ఫస్ట్ స్పాట్ గోల్డ్ రేట్ చూసుకుందాం. 24 క్యారెట్ గోల్డ్ నిన్న మనం చూస్తే 98.24 ఉండింది అండ్ ఇవాళ 98.21 ఉంది. ఇట్ హాస్ జస్ట్ గాన్ డౌన్ బై 3 రూపీస్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 9,000 ఇప్పుడు కూడా దిగలేదు, 9,005 రూపాయలు ఉండింది నిన్న, ఇవాళ 9,002 రూపాయలు మాత్రమే. సో 3 రూపీస్ డౌన్. రేర్ ఫెనోమినా గుర్తించారా? సో ఈ రెండిట్లో వచ్చింది. ఇక్కడ కూడా చూద్దాము. అఫ్ కోర్స్ 18 క్యారెట్ గోల్డ్లో లేదు. 7368 నిన్నుంటే ఇవాళ 7366 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 2 రూపీస్. సో 24 అండ్ 22 క్యారెట్ గోల్డ్లో మీకు ఒక మాట చెప్తా, రేర్ ఫెనామినా ఎప్పుడైతే వస్తుందో అది ఫాల్లోనే వచ్చింది, ఎక్కువ మటుకు రైజ్లో రాలా. సో ఫాల్లో వచ్చిన నెక్స్ట్ డే ఏమవుతుందంటే బాగా పెరిగింది. జనరల్గా మీరు హిస్టరీలో చూసుకుంటే కనబడుతుంది. కానీ నేను మీకు చెప్తున్నాను మండే రోజు మాత్రం గోల్డ్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే
RSI హ్యాస్ గాన్ అగెయిన్స్ట్ టు ది రైజ్ అనమాట. RSI చెప్తున్నారు కానీ అసలు RSI 2లో ఒకసారి చూపించచ్చు కదా అంటారు. RSI గురించి మనం ఒక ఫుల్ ఎపిసోడ్, స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాము. అది నేను మీకు మండే రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూపిస్తా. యుల్ గెట్ అ క్లారిటీ, ఎందుకంటే వాళ్ళ మార్కెట్స్ క్లోజ్ కదండి. సో యుల్ గెట్ అ క్లారిటీ ఆన్ మండే. గోల్డ్ మనకు ఏదైతే డైలీ చార్ట్స్లో మనం చూస్తున్నామో, సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ద గోల్డ్ టుక్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ అ వర్టికల్ రైజ్. అండ్ గోల్డ్ ఇప్పుడు కూడా మన ట్రెండ్ లైన్ కిందికే ఉంది కాబట్టి మండే రోజున పడుతుంది. ఇది వన్ మోర్ ఇండికేషన్. రికమెండేషన్ ఇవ్వట్లేదు, గోల్డ్ పడుతుంది కదా వెళ్ళి షార్ట్ చేయండి అని నేను చెప్పట్లా. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. మిగతాది మీరు నేర్చుకొని నిర్ణయం మాత్రం మీరు తీసుకోండి. ఇది ఇంట్రాడే చార్ట్ అండి. దిస్ ఇస్ అవర్లీ చార్ట్ అనమాట. సో అవర్లీలో కూడా మనం చూసుకుంటే శిరీష, మీకు గోల్డ్ హ్యాస్ జస్ట్ కమ్ డౌన్ బిలో ఆర్ ట్రెండ్ లైన్. అంటే రెండు వైపులా నుంచి సాలిడ్ దెబ్బ అంటూ మాత్రం గోల్డ్కి పడింది. ఇప్పుడు ఇంకొక లైన్ నేను డ్రా చేస్తాను మీకు ఇక్కడ. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఫాల్, ఇక్కడ మీకు సైడ్ వేస్ మూమెంటంలో ఉంది, ఫ్లాట్గా ఉందని చెప్పొచ్చు గోల్డ్. అంటే ఈ రేట్ నేనైతే బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తుందో 96,271, అంటే 96,300 అనుకుందాం రాడ్ ఫిగర్. అది దాటితేనే మీకు గోల్డ్లో రైజ్ అనేది కనిపిస్తుంది. అదర్వైజ్ గోల్డ్ విల్ ఫాల్ అగైన్ ఆన్ మండే అనమాట. సో 96,300 దాటకపోతే ఈసారి మీకు 91,000 అండ్ 87,000 రెండు ఉన్నాయి మండే రోజున. దానికోసం వెయిట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు RSI టూల్ గురించి నేను చెప్పాను కదా, మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాల్ కూడా చేసి అడగచ్చు, లేదా కామెంట్ పెట్టండి, మీకు నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.